మహిమగల శక్తిగా నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా ప్రియమైన యేసు Holy
మధురము నిరవసతి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి పొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి పొందు నీ మార్గములో నడుచున్నట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ నేర్పించు ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు భయభీతులను తుఫానులను నీ స్వరము వినిపించుము భయభీతులను తుఫానులను నీ స్వరము వినిపించుము అభయము నిన్ను ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నాకు రాకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నాకు రాకే నీతో మనుషులతో సరిచేసి పొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు ఈ వాక్యము అగ్ని సుత్తే వంటిది పదిరెండంచులు గల ఖడ్గం ఈ వాక్యము అగ్ని సుత్తే వంటిది పదిరెండంచులు గల ఖడ్గం ఈ వాక్య వేద అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురారాధించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యములు ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా
విశ్వాసం సహవాసం అబ్రహాం లోతుకు సంబంధించిన ఆజ్ఞలతో కూడిన సహవాసం సౌలు తర్వాత దేవుడు ఇచ్చిన బెత్లెహేము మందిరం యొక్క సహవాసం ఎలీమెలెకు నయోమికి సంబంధించిన సహవాసం అలాగే సొలొమోను మహారాజు యొక్క ప్రార్థనా సహవాసం అలాగే సంసోను బలాఢ్యుడైన సంసోను యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అని విడిచిపెట్టుకున్నాడో లేదో మనం చూసాం. అలాగే అతి ప్రాముఖ్యమైనది సంఘ కాపరి సహవాసం గెహజీకి దైవజనుడైన ఎలీషాకు మధ్య ఏర్పడిన సంఘ కాపరి యొక్క సహవాసం. అలాగే మత్తయి సువార్తలో మనం చదువుకున్న కుమారుడు యొక్క సహవాసం లేదా పరిశుద్ధ బల యొక్క సహవాసం. పరిశుద్ధ బల దగ్గర లోకరక్షకుడు పాపాన్ని క్షమించే అధికారి పాప భారాన్ని మోసిన యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య పేదలకు మధ్య ఉన్న సహవాసం పరిశుద్ధ బల దగ్గర అది హెచ్చరికలతో కూడిన సహవాసం. అది పేదలకు చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడతామని చెప్పాడు, కానీ పేదలు ఏం చేశాడంటే సో ఇది సహవాసాలు. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో నిన్ను పిలిచిన సహవాసాన్ని నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఇన్ని సహవాసాలను పిలిచి నమ్మకత్వాన్ని రుజువుపరుచున్నాడు. మరి ఆ నమ్మకత్వం నీలో ఉండాలి లేదా ఏ నమ్మకత్వం నీలో? విశ్వాస సహవాసంలో ఉన్నావా? దేవుడు ఆజ్ఞకు లోబడుతున్నావా? దేవుని యొక్క మందిరం అనబడి బెత్లెహేము సంఘం కానీ ఆ బెత్లెహేము పట్టణం సహవాసంలో నువ్వు నిజంగానే ఉన్నావా? లేదా సొలొమోను మహారాజు యొక్క ప్రార్థనా సహవాసంలో నువ్వు నిజంగానే ఉన్నావా? లేదా సంఘ కాపరి యొక్క సహవాసంలో నువ్వు నిజంగా ఉన్నావా? లేదా పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో నువ్వు కట్టుబడి ఉన్నావా? లేదా పరిశుద్ధాత్మ సహవాసం బయటికి వెళ్ళిపోయావా? లేదా పరిశుద్ధ బల యొక్క సహవాసంలో నువ్వు ఆ పరిశుద్ధ బల సహవాసంలో నువ్వు ముట్టడింపబడి ఉన్నావా? ఆ పరిశుద్ధ బల సహవాసంలో నువ్వు నిజంగానే ఉన్నావా? నిజంగా ఉండే వెల్ అప్రిషియేటెడ్
ఒకవేళ కానీ ఆ సహవాసంలో నుంచి కానీ నా ప్రియమైన సహోదరుడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై ఫాదర్ అండ్ మదర్స్, నాకన్నా అందరూ చెప్పారు వాళ్ళు, మై డియర్ ఫాదర్ అండ్ మదర్స్, నా ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైనా సరే మనం ఆ సహవాసంలో ఉండగలిగితే వెళ్ళగలిగితే దేవుడి యొక్క నిత్య జీవనం పండుగ. ఒకవేళ కానీ మా సహవాసం మనం ఎక్కడ ఉంటాం, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ కానీ ఆ సహవాసంలో నుంచి కానీ విశ్వాసం సహవాసం ఇష్టమైనా, ప్రార్థన సహవాసం ఇష్టమైనా, ఆజ్ఞలతో కూడిన సహవాసం ఇష్టమైనా, లేదా ఆ పరిశుద్ధాత్మ సహవాసం సొలొమోను శాంసన్ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇష్టమైనా, లేకపోతే అతి ముఖ్యమైనది సంఘ కాపరి సహవాసం. నేను దాన్ని బాగా ఊడిగా ఉంటాను. ఒకరితో నాకు సంబంధం లేదు, నా వ్యక్తిగత జీవితమే నాకు ఒక సాక్షి, నా వ్యక్తిగత జీవితమే వాక్యం. సంఘ కాపరి సహవాసంలో నువ్వు భద్రంగా ఉన్నవాళ్ళే. సంఘ కాపరి సహవాసంలో ఉంటే నువ్వు నివాస మందిరంలో ఉంటాడు. సంఘ కాపరి సహవాసంలో నిన్ను మేపుతాడు, నీ నివాస మందిరంలో ఉంచుతాడు. నీకు కృపాక్షేమాలు వస్తాయి, నీకు సమృద్ధి ఉంటుంది, ఒలి మొక్కలాగా నువ్వు పెరుగుతావు. నీ దుఃఖం ఆనందంగా మార్చబడుతుంది. నీలో దుఃఖం ఉంటే ఆ నిధులు ఉంటే ఉపయోగపడుతుంది. లేదా పరిశుద్ధ బలి యొక్క సహవాసం, లేదా తండ్రి యొక్క దేవుడు కుమారుడు యొక్క సహవాసం, లేదా హెచ్చరింపబడిన సహవాసంలో మనం భద్రంగా ఉండగలిగితే ఒకవేళ లేకపోతే నువ్వు గుంపులు అయిపోతావు. నువ్వు ఒక గుంపుగా ఏర్పడతావు. ఆ గుంపు దేవుడు ఇష్టపడడు. ఏంటో చూద్దాం. ఈ సహవాసంలో నువ్వు ఉండగలిగితే వెళ్ళండి. ఒకవేళ సహవాసం నుంచి మనం తప్పిపోతే 5 గుంపులుగా ఏర్పడిపోతాయి. 5 గుంపులండి, 5 గుంపులుగా ఏర్పడిపోతావు. దీనికి అసలు సమాధానమే లేదు. చూద్దాం, మొదటి గుంపు మనం చూద్దాం. 5 గుంపులుగా మనం ఏర్పడిపోతాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఇందులో ఒక గుంపు ఉంది. ఆ గుంపుకి దేవుడు కూడా పేరు పెట్టేశాడు. చదవండి, 22:16 చదవండి. చాలు దేశం పట్టింది దుర్మార్గులు. నువ్వు ఏ సహవాసంలో వెళ్ళిపోయినా సరే దేవుడు నువ్వు ఎలా ఉంటావు? అసెంబ్లీ ఆఫ్ వికెట్నెస్ అంటారు. ఏమంటారు? దిస్ అసెంబ్లీ ఆఫ్ వికెట్నెస్. ఏమంటారంటే గ్యాదరింగ్ అంటావు. ఇంకా బాగా చెప్పాలంటే అసెంబ్లీ అంటారు. ఏంటంటే అంటే అసెంబ్లీ అంటే ఏంటి? మన స్కూల్లో చదువుతారే అసెంబ్లీకి వచ్చేసరికి అసెంబ్లీ అని అంటారు. అంటే ఏంటి? గుంపుగా వచ్చేది. ఇదే పట్టింది ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే చెడుతనం చేసేవాళ్ళు. మీరు ఎవరంటే చెడు చేసేవాళ్ళు. ఇతరుల్లోకి చెడుని ఏం చేస్తారు? రక్తంలో దూరు చేస్తారు. మేలు చేయటం కాకుండా ఏం చేస్తారు? వాళ్ళు కీడు చేస్తారు. మరి నీ సహవాసంలో నువ్వు లేకపోతే నువ్వు లేకపోతావు. నీ అంత నువ్వైపోతావు. దుర్మార్గులు నీ అంత నువ్వైపోతావు. ఎవరు నేను చేయని అవసరం లేదు. నేను ఒకటి నమ్ముతాను, ఎవరైనా సరే పాపమే తెలియదండి, తెలియకుండా పాపం చేశానంటే అదేంటి? ఏంటండి? అది అబద్ధం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిన్న ఎగ్జాంపుల్ నా కుటుంబంలో చెప్పిన ఎగ్జాంపుల్. నా 2వ కూతురు 2 సంవత్సరాలు కూడా దాటలేదు. 2 సంవత్సరాలు కూడా దాటలేదు. ఒకరోజు ఒక అమ్మాయి ఫేస్లో నేను చూశాను. చాలా క్రూరంగా పెట్టేసింది. చాలా క్రూరంగా పెట్టి వాళ్ళ తర్వాత గుండెల మీద కొట్టేసింది. ఎన్నిసార్లు నేనేమైనా అదే పట్టుకుని పిల్లలు తెలుగు కొట్టుకోలేదు. ఇలా కొట్టి ఎలా వచ్చేసింది? తన పాపం చేసుకోవాలి, తెలిసి చేస్తుంది. ఏంటది? ఒకరితో నాకు అనవసరం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అనేక పాపం ఉంటే దేవుడిని రక్షించాను. పాపమే తెలియదండి. పాపం అంటే నేను రుచి చూడలేదండి. ఎవరైనా సరే పాపాన్ని ఇష్టపడే చేస్తారు. ఇష్టపడే చేస్తారు. బలహీనంగా ఉండి ఇష్టపడి చేస్తారు. ఏంటంటే ఎలా ఉంటారు? బలహీనంగా ఉండి ఒక్కసారి చేసి రెండోసారి ఎలా అంటారు? ఏంటి? ఒక్కసారి చేసి రెండోసారి ఎలా అంటారు? అర్థమవుతుందండి? ఎవరైనా సరే పాపాలు ఏం చేస్తారు? ఇష్టపడే చేస్తారు. జాగ్రత్త. దేవుడికి ఇచ్చిన సహవాసం ఇచ్చాడు, మంచి సహవాసం ఇచ్చాడు, విశ్వాస సహవాసం ఇచ్చాడు, ప్రార్థన సహవాసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహవాసం ఇచ్చాడు, బల సహవాసం. ఎన్ని సహవాసాలు మన మధ్యలో ఉన్నాయి కదా. ఈ సహవాసం దేవుడు ఏర్పడతావు. మనం చూద్దాం. కీర్తన గ్రంథం 86 కీర్తన గ్రంథం 86 కీర్తన గ్రంథం 86 అధ్యాయం 14వ వచనం చదవండి. చాలు ఇదే గుంపండి. బలాత్కారులు. బలాత్కారం ఇంగ్లీష్ ఏమన్నారంటే ది అసెంబ్లీస్ ఆఫ్ వైలెంట్ మ్యాన్. ఏంటి? ది
అసెంబ్లీస్ ఆఫ్ వైలెంట్ మ్యాన్. వీళ్ళు ఇంకా తెలుగులో నేను చూసినప్పుడు చాలా భయపడ్డాను. వీళ్ళు చాలా ఘాతకులు, వీళ్ళు చాలా ఘాతకులు, హింసించేస్తారు ఏంటి, హింసకి కారణం, చాలా ఘాతకులు అనమాట. అసెంబ్లీస్ ఆఫ్ వైలెంట్ మ్యాన్. ఇంకో గుంపు చూద్దాం. నువ్వు ఏ సహవాసం నుంచి తప్పిపోయినా సరే ఏంటి, ఏం పర్వాలేదులే మందిరానికి నేను పోలే ఏంటి, ఏం పర్వాలేదులే నేను మందిరానికి పోలే అని నువ్వు అన్నావంటే సహవాసం ఏంటి, సహవాసంలో నుంచి సహవాసాలు ఏంటంటే మందిరంలో విశ్వాసం సహవాసం, ఏమంటుంది విశ్వాసం సహవాసం. మందిరంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని వాక్యం ఆజ్ఞలు ఉంటాయి, దేవుని ఆజ్ఞలు ఉంటాయి, ఆజ్ఞల సహవాసం అంటారు. సంఘ కాపరి ఉంటాడు, అదే సహవాసం సంఘ కాపరి సహవాసం. సంఘంలో ప్రార్థన ఉంటుంది, అదే సహవాసం ప్రార్థన సహవాసం. సంఘంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, అదే సహవాసం పరిశుద్ధాత్మ సహవాసం. సంఘంలో ఏముంటుంది, మందిరంలో ఏముంటుంది, పరిశుద్ధ పనులు ఉంటుంది ఏంటి, అక్కడ హెచ్చరికలు ఉంటాయి, ఏముంటాయి హెచ్చరికలు ఉంటాయి. నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితం సరిగ్గా బలం వచ్చండి, లేకపోతే నువ్వు గేట్ అవుట్ అంటారు, హెచ్చరికలు ఉంటాయి, అదే సహవాసం అండి. నువ్వే సరే ఆ రొట్టె అనబడి, ఆ శరీరంలో ఆ రక్తం అనబడి, ఆ ద్రాక్ష రసంలో నువ్వు దేవుని తాగుతావు ఏంటి, అది కుమారుడు సహవాసం. ఏ సహవాసం నుంచి వెళ్ళిపోయినా సరే మొదటి నువ్వేమైపోతావు, రెండో గుంపు ఏంటి బలాత్కారం, మూడో గుంపు చూద్దాం. ఇప్పుడు లేట్ అయినా పర్వాలేదు, ఈ గుంపు మొత్తం కంప్లీట్ చేస్తాను. కీర్తన గ్రంథం 106:17 వచ్చాయి. కీర్తన గ్రంథం 106:17 వచ్చాయి. చదవండి. 106:17 వచ్చాయి. ఇదే గ్రూప్ అండి, అభిరామ గ్రూప్. ఇది సంఖ్యాకాండంలో మనం చూద్దాం. తర్వాత ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనం చదవండి, మొత్తం చదవండి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలం ముందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయించుకునే, మీరు అంటే ఒకళ్ళ కాదు కదా, అందరూ జనసమూహం. ఇదే గుంపండి తిరుగుబాటు చేసే గుంపు, ఇదే గుంపండి తిరుగుబాటు చేసే గుంపు. ఏ సహవాసంలో చేరిపోయినా దేవుడి మీద ఏం చేస్తావు, తిరుగుబాటు చేస్తావు, తిరుగుబాటు చేస్తావు, తెలియకుండానే తిరుగుబాటు చేస్తావు. చూద్దాం, ఎన్ని గుంపులు అయిపోయినాయి మనకి, 4 గుంపులు అయినాయి. మొదటి గుంపు ఏంటి, దుర్మార్గులు. చూడండి, విశ్వాస దుర్మార్గులుగా మారాడండి. ఎంత కష్టం అనిపిస్తుంది హృదయానికి. ఒక రోజు అతను బాగానే ఉన్నాడే, ఆ ప్రదీప్ బాగున్నాడే, వాక్యం చెప్పాడండి. ఇప్పుడు వాడు మళ్ళీ దుర్మార్గులుగా మారిపోయి మందు దాటి రోడ్డు మీద పడిపోయాడు అని ఆ స్థితిలో నన్ను చూస్తే మనకి ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆత్మ నశించిపోయిందా లేదా చూస్తున్నారా. నేను ఏ సహవాసానికి పోగొట్టుకున్నాను, మందిరానికి రాకపోతే చాలు ఏంటి, మందిరానికి రాకపోతే చాలు అన్ని సహవాసాలు కదా, అన్ని క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మందిరానికి వస్తే నీకు అన్ని సహవాసాలు ఉంటాయి. అప్పుడు మొదటిది ఏంటి, దుర్మార్గులు. రెండో గుంపు ఏంటి, వైలెంట్ మ్యాన్, బలాత్కారం గుంపు అయిపోతావు. నువ్వేంటి బలాత్కారం గుంపు. నీలో కనికరం పోద్ది, ఏం పోతుంది, కనికరం పోద్ది, జాలి పోయింది, ప్రేమ పోయింది, అసలు దేవుడే పోతాడు. ఇక దేవుడే లేనప్పుడు నీలో ప్రేమ ఉంటే అందరి మీద బలాత్కారం చేస్తూ ఉంటావు. ఇంకో గుంపు ఏంటంటే అభిరామం. ఇది వెరీ డేంజరస్, ఇది తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇంకో గుంపు అంటే తిరుగుబాటు చేసే గుంపు. లాస్ట్ గుంపు చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం చదవండి. నేను చాలు. ఇదే గుంపు అండి, ఇది ఇంకా ఉన్నాయి గుంపులు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితానికి వెలుపులతో తీసుకోవడానికి చూద్దాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి చెడుతనం, ఒక విశ్వాసే ఏ గుంపుగా మారిపోయింది, దుర్మార్గపు గుంపుగా మారిపోయింది. దుర్మార్గపు గుంపులు ఏం చేస్తారండి, మేలు చేయడానికి బదులుగా ఏంటి, చేయడానికి బదులుగా ఏం చేస్తారు, కీడు చేస్తారు. పాపాన్ని హృదయంలోకి నెట్టేస్తారు. ఒక వ్యక్తిని పాపపు గుంటలోకి నెట్టేస్తారు. ఏంటి,
ఎవరు నెట్టింది? నో 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 నో. దేవుడు నమ్ముకున్న ఒక వ్యక్తే ఏంటి? దేవుడు నమ్ముకున్న ఒక వ్యక్తే సహవాసంలో నుంచి బయటకు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? సహవాసం నుంచి బయటకు వచ్చింది. సహవాసం నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తిని పాపంలోకి నెట్టేసింది. ఏంటి? ఒక వ్యక్తిని పాపంలోకి నెట్టేసింది. వాళ్ళ ఇంటి పేరే, ఆయన పేరే విశ్వాసులకు తండ్రి. ఏంటి? ఆయన పేరే విశ్వాసులకు తండ్రి. ఆ ఇంట్లో పెద్ద కోడలికి వెళ్ళింది. ఆమె ఎవరండి? ఆమె పేరేంటి? రేపక. ఎవరైనా ఆమె పేరు? రేపక. అబ్రహాం పేరేంటి? మనం అనుకుంటాం విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఆ ఇంటి పేరే హౌస్ ఆఫ్ ఫెయిత్. ఏమంటామండి? విశ్వాస గృహం అంటాం. ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాస గృహంలో ఆమె ఎలా ఉందంటే ఇల్లులాగా అలా తయారైపోయింది. సహవాసం నుంచి బయట ఎంత దారుణం చేసిందంటే యాకోబు. ఒక తల్లి ఒక కొడుకుని మటరిస్ట్గా తయారు చేసిందా? చెప్పండి. మటరిస్ట్గా తయారు చేస్తే చేయలేదు. తల్లి చెడ్డదైనా సరే పిల్లలు ఎలా చూసుకుంటాడు? మంచి మార్గంలో కానీ మార్గం పాపం వెంబడి పాపం. ఏంటి? పాపం వెంబడి పాపం. పాపం వెంబడి పాపం చేసింది. ఎలా చేసిందో చూద్దాం. రేపు విశ్వాసం సహవాసం నుంచి బయటకు వచ్చేసి ఒక దుర్మార్గ కుటుంబంలాగా ఎలా తయారు? దుర్మార్గ కుటుంబం అంటే ఏంటంటే ది అసెంబ్లీ ఆఫ్ వికెట్నెస్. మేలు చేయడానికి బదులుగా ఏం చేసినామా? కీడు చేసింది. ఒక ఆత్మకి మేలు వాక్యపరమైన మేలు ఇవ్వకపోగా ఏం చేసింది? లోకపరమైన కీడులోకి నెట్టేసింది. అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం. నేనందరికీ తెలిసింది. ఇసాకు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినాడు. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏసాకు పిలిచాడు, బాబు నువ్వు మంచి వేటగాడు కదా, అడవికి వెళ్ళి నువ్వు మంచి మాంసాన్ని నాకు తీసుకొనిరా. ఏంటి? మంచి మాంసాన్ని తీసుకొనిరా. నువ్వు వండి తీసుకొచ్చిన తర్వాత నేను తినకముందు నేను ఆశీర్వదిస్తానని చెప్తాను. ఏంటి? సో ఇట్ ఈస్ ఎ గుడ్ రిలేషన్ విత్ ద ఫాదర్ అండ్ ద సన్. ఏంటి? ఈ సిచ్యువేషన్లో ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఏంటి? తండ్రి ఎవరు చెప్పినాడు? ఏసావుకు చెప్పినాడు. అక్కడ ఒక మంచి గుణం ఉంది. ఏసావు వెంటనే ఏం చేసినాడు? అక్కడ ముసలోడా ఇప్పుడు కోడి మాంసం తింటే నాకు కోడి మాంసం చేస్తే నువ్వేమో రాయించుకుంటావు అన్నాడా? నో 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 నో. ఎస్ చెప్పేసినాడు. ఏంటి? ఎస్ చెప్పేసి ఈజ్ వెరీ ఒబీడియంట్. తండ్రికి ఏం చేసినాడండి? ఒబీడియంట్. బట్ దిస్ డిస్కషన్ వాస్ హ్యాడ్ బై రెబ్కా. ఎవరన్నారండి? రెబ్కా. నిజంగా రెబ్కా విశ్వాసం ఏంటి? ఆ మాట వింటే ఏంటి? ఆ మాట వింటే సంఘంలో ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం లేదా ఇలా నియామక కూడికలకి లేదా దువ్వకి, పాలక పరిచయం, రేడక పరిచర్యకి లేకపోతే జరగబోయే ఇంకెక్కడికైనా పువ్వులు కానీ రాజుపాలెం కానీ ఇంకెక్కడికైనా నువ్వు వచ్చుకుంటే నువ్వు పెట్టేటువంటి ఏమన్నాయా మాట తీసుకునే కదా. నేను కూడా ప్రార్థన చేయాలా? ఏంటి? నేను కూడా ప్రార్థన చేయాలా? నేను పిల్లలు కొట్టాలని ఎవరు ప్రార్థన చేసినాడండి? ఇస్సాకే ప్రార్థన చేసినాడు కదా. కుమారుడు ఎందుకు ఆశ్రమించిన కుమారుడు కదా, ఇద్దరు కుమారుడు నువ్వు ఆశ్రమిస్తే బాగుంటుంది కదా అనొచ్చు కదా. అనిదా మాట అనిదా? రేపు అనలా. ఆ మాట అనలేదు. రేపు ఇప్పుడు ఇప్పటి నుంచి పాపాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఏంటి? పాపాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తాం చూద్దాం. 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. ఏం ఆజ్ఞాపిస్తుంది? చెడును ఆజ్ఞాపిస్తుంది. ఏం ఆజ్ఞాపిస్తుంది? She introduces sin into the life of Jacob. ఇక యాకోబు జీవితంలోకి ఆమె ఏం చేస్తుంది? పాపాన్ని పరిచయం చేస్తుంది. ఆ పరిచయం కూడా ఎలా చేస్తుందంటే ఆజ్ఞ ఇస్తుంది. ఏంటంటే ఆజ్ఞ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. పాపానికి సంబంధించిన ఆజ్ఞలు ఇస్తుంది. ఎక్కడ ఉందేమా? ఈ హౌస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస గృహంలో ఉంది. ఆయన విశ్వాస సహవాసంలో లేదు. యాకోబుకి ఏం చేస్తుంది? ఆజ్ఞేస్తుంది. పాపం ఎలా చేయాలో ఆజ్ఞేస్తుంది. చూడండి. ఇంకో వచనం చూద్దాం. లేదా ఏం చేయమంటుంది? 9వ వచనం చదవండి. 9-10 వచనాల్లో 2 మేకలు తీసుకొని రావడానికి చదవండి. 2 మేక పిల్లలు ఈ మేక పిల్లల్ని ఎవరు తేమన్నారండి? యాక్చువల్గా ఏసావు తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అడవి నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చెప్తుంది? పాపం యొక్క మొదటి పెట్టు గురించి అతనికి పరిచయం చేసేస్తుంది. 2 మేకలు తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఎంత వచ్చింది చదవమ్మా?
ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి మరి దాన్ని తీసుకెళ్ళి నీ తండ్రి దగ్గర తీసుకోవాలి. 2 ఆజ్ఞలు ఇచ్చింది. ఏంటి? 2 ఆజ్ఞలు ఇచ్చింది. ఏంటి ఆజ్ఞలు? ఏంటి? మేకపిల్లను తీసుకురావాలి. నేను వండి దగ్గర తీసుకెళ్ళాలి, తండ్రి దగ్గర తీసుకెళ్ళాలి. చూసారా? నెక్స్ట్ వచ్చింది ఏమన్నా? చాలు యాకోబు భయం వచ్చింది. ఏంటి? యాకోబు భయం వచ్చింది. ఫాదర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఏసాపు లోపం తెలియనివాడు, నేను ఊరగా ఉన్నాను, ఒకవేళ నన్ను చూసుకుంటే మాత్రం నేను తెలుసుకుంటాను కదా అమ్మా అంటే, చూడండి పేతురు చెరసాలలో ఉండి సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అటువంటి అత్యాశక్తిని వెనకాల కనిపిస్తుంది. ఏం చేయడానికి? పాపాన్ని చేయడానికి. 2 మాటలు అంతే. ఏంటి? శాపాన్ని she herself introduces the curse. ఆమంతటా ఆమె శాపాన్ని ఏం చేస్తుంది? తన జీవితంలోకి ఆహ్వానించుకుంది. చూడండి అక్కడ రాయబడింది. చూడండి, నా మీద శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోవాలని చెప్పాను. ఏంటి? ఆమె ఏం చెప్తుందండి? she wants curse instead of blessing. ఏం కోరుకుంటుందంటావా? ఆమె ఎక్కడ ఉందంటావా? ఒక విశ్వాస గృహంలో ఉన్నట్టు. ఆ మాట వచ్చా? ఆ మాట అనకూడదు కదా. నువ్వు ఎందుకన్నా ఆ మాట అంటే నువ్వు ఏ సహవాసంలో లేవు? విశ్వాస సహవాసం. వెరీ కేర్ఫుల్. నువ్వు మందిరానికి రాకపోతే ఏ సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోతావు? విశ్వాస సహవాసం వెళ్ళిపోతావు. విశ్వాస సహవాసం నుంచి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా వేరే వాళ్ళ జీవితంలో నువ్వు ఏమిస్తావు? చరిత్రాన్ని పాపాన్ని వాళ్ళు ఏం చేస్తావు? పరిచయం చేస్తావు. పాపాన్ని ఆజ్ఞాపించిన వ్యక్తిగా అయిపోతాం. పాపాన్ని ఆజ్ఞాపించేస్తాం. అది చేసుకురా, ఇది చేసుకురా, ఆ పాపం చేయి, ఈ పాపం చేయి, అది తీసుకొని వచ్చేయండి. అదవుతుంది కదా. 2వసారి కూడా చూడండి, 13వ చదవమ్మా. చూసారండి ఏమనుకుంటున్నావా? శాపాన్నే కోరుకుంటుంది. ఏంటి? ఎక్కడ ఉన్నావు? ఎదురేలో నువ్వేం కోరుకోవాలి? ఒక్క మాట అన్నావా? ఎందుకు నీ హృదయం అంత కఠినం అయిపోయింది? ఏంటి? ఏం చూసుకొని కఠినం అయిపోయింది? ఏ నీ కొడుకు అందం ఉన్నాడా, లేదా నీ కూతురు అందం ఉందా, లేదా నీ కారు ఉందా, నీ బిల్డింగ్ ఉందా? ఏముంది? నువ్వు విశ్వాస సహవాసాన్ని వదిలేసి నీ సొంత జీవితాల్లో నువ్వు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నావు? ఒకనొకప్పుడు నువ్వే వచ్చావు కదా, గడప దగ్గర ఉన్నావు కదా, ప్రభువా నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే నేను అదే చేస్తానని చెప్పి నా హృదయాన్ని ఇచ్చేసాను, నా హృదయాన్ని పాదానికి పెట్టేశాను, నా హృదయాన్ని కడుపు, నా హృదయాన్ని ముట్టు, నీ గాయపడితో పట్టుకో, నీ ఒళ్ళో పట్టుకో, అందుకో, ప్రేమించుకో అన్న వ్యక్తి ఎవరు? అందు కదా. నువ్వేమంటున్నావు? కావాలంటున్నావు? ఆ షాప్నే చెప్పడానికి నాకు అబద్ధికులు చేసేసి ఏం చేసింది? అబద్ధికులు చేసేసింది. 5 అబద్ధాలు పునః చెప్పేటట్టు చేసింది. ఏంటి? అబద్ధికులు దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమించడే. అబద్ధికులు ఏమన్నాలో ఉంటారు? 2వ మరణంలో ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా. 2వ మరణానికి చిత్తంగా ఉంది కదా. నువ్వేం చేసావు? ఇంకా అన్ని ప్రాంతాలకు వచ్చావు, మంచి ఆరాధన చేసావు, మంచి పాట పాడావు, నువ్వే చేసి ప్రభు పాడేసావు, నీ స్వరం వినిపించి ప్రభు పాడేసావు. కానీ నీ హృదయం ఎవరు చూసినాడు? నువ్వు నీ యొక్క జీవితాన్ని దేవుడు పట్టేస్తావు. చూశాడండి ఎన్ని అబద్ధాలు చేసింది యాకోబు చేత? 2 ఆజ్ఞలు చూసింది, 5 అబద్ధాలు ఇచ్చిందంటే 2 commandments, 5 words. నా దొంగలు చేసేసి ఏం చేసింది? తన జీవితం మొత్తం గొప్పమైంది. తన జీవితం మొత్తం చూడండి ఎన్ని అబద్ధాలు చూడాలి. 19వ చదవండి. అతను తోడుకున్నాడు, యాకోబు దగ్గరికి తీసుకెళ్ళిపోయినాడు. ఇప్పుడు చూడండి 19వ చదవండి. 18వ వచ్చింది.
అబద్ధం మొదటి అబద్ధం. చదువు రెండోది. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు, ఏసావు చెప్పాడా? ఏసావు. ఎన్నో అబద్ధం. చదవండి. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుని నేను వేటాడి తెచ్చుకున్నాను. చాలు చాలు. నువ్వు వేటాడావా? ఎన్నో అబద్ధం. ఇంకా నువ్వు ఎంత పని చేసేస్తున్నావు. ఆ రోజు నువ్వు వచ్చావు, నువ్వు చేసిన ఆరాధన అంతా కొట్టడమే. ఏంటి ఆరాధన మొత్తం? నువ్వు వచ్చి మందిరంలో చేపలు తింటావు అంతా కొట్టడమే. దేవుని మందిరాన్ని నేనే కూర్చుంటుపోయాను అంటావు అంతా కొట్టడమే. మరి నీ గృహంలో చూస్తే నువ్వే వాటిని తెలుస్తున్నావు, నువ్వే వాటిని ఇచ్చావు. ఎన్ని అబద్ధాలు పుణ్యం చేసుకున్నాడు? The reward of these two commandments is equal to 5 months. రెండు ఆజ్ఞలు, పాపం ఆజ్ఞలు ఎన్ని బహుమతులు తెచ్చినాయండి? 5 బహుమతులు. 5 బహుమతులు దేవుని దృష్టిలో యోగ్యంగా ఉన్నాయి, యోగ్యంగా ఉన్నాయి. అయోగ్యంగా ఉన్నాయి కదా. ఇంకా రెండు అబద్ధాలు మనం చూద్దాం. 20 వచ్చిన చదవమ్మా. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీ పెట్టు దొరికినని అడుగుగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రక్షించి చూసేదని. ఇప్పుడు దేవుడి మీద అబద్ధం చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడి మీద అబద్ధం. ఇప్పుడు రెప్కా తప్పేంది? ఏంటి రెప్కా తప్పేంది? రెప్కా 2 ఆజ్ఞలు ఇచ్చింది. యాకోబు అబద్ధాలు పీహెచ్ అసలు అబద్ధం క్రియేట్ చేసేసాడు. జబ్బమ్మడి పడిపోయాడు యాకోబు. ఏంటి ఇస్సాకు జబ్బమ్మడి పడిపోయాడు. నీ దేవుడే చెప్పించినాడు ఆయన ఆనందాన్ని పడి. చూడండి 21 వచ్చిన చదవమా. 24. ఏశావు నా కుమారుడు నీవేనా అని అడుగగా, యాకోబు నేనే అని. విశ్వాసం గృహంలోనే ఏంటి? అబ్రహాము మావ, సొంత మావ. ఏంటి? సొంత మావ. విశ్వాసం తండ్రి. ఏంటి? విశ్వాసులకు తండ్రి. బహుధనవంతుడు. అయ్యా నువ్వు ఆ దేశానికి పోనన్నా లెగిసి వెళ్ళిపోయినాడు. ఏంటి? లెగిసి వెళ్ళిపోయినాడు. సొంత మన ఇంట్లో ఎవరు చెప్పినా సరే అక్కడికి పో అంటే మొట్టమొదటి మాట. ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? రెండో మాట. ఎంత దూరం? ఏంటి? ఎంత దూరం ఉంటుందా? 3వ మాట. 4వ మాట. కారు కావాలి. ఏంటి? కారు కావాలి. 5వ మాట. డబ్బులు కావాలి. ఏంటి? డబ్బులు కావాలి. ఫంక్షన్ ఎంత దూరం? 2 కిలోమీటర్ల దూరం. ఏంటి? ఫంక్షన్ 2 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళి నువ్వు 500 గిఫ్ట్ ఇస్తే చాలు. ఒంటి మీద ఎన్ని పట్టుకుంటారా? మినిమం 5,000 తక్కువ పడుతుంది. ఏంటి? ఇంకా ఏం చేసేసింది? విశ్వాస సమాసం నుంచి బయటకు వచ్చేసి యాకోబుని ఎలా తయారు చేసుకుంది? మరి విశ్వాసం తప్ప ఎంత తప్ప అది మనం ఆలోచించుకోవాలి. చాలా అబ్రహాము స్థిరంగా ఉన్నాడు అనేది మనం పరీక్షించాలి. వెరీ ఫ్యాక్ట్. బైబులే చెప్తుంది. బైబుల్ చెప్తుందే మనం చెప్తున్నాం అంతే. వాక్యం ఏం చేస్తుందంటే కొండబద్ధంగా చదివారు కదా. అదే మా పాటలో ఏంటన్నది, అది అగ్ని వంటిది, కత్తి వంటిది. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అగ్నికి దాహం తీరదు. ఏంటి? అగ్నికి నువ్వు ఏదన్నా వేస్తానే ఉంటుంది, మండుతానే ఉంటుంది. సో వాక్యం అనేది కాల్ చేస్తానే ఉంటుంది. ఏంటి? కాల్ చేస్తానే ఉంటుంది, కాలుస్తానే ఉంటుంది, కాలుస్తానే ఉంటుంది. మనం పరీక్షింపబడుతానే ఉంటాం. ఏంటి? మరి అటువంటి విశ్వాసం వాక్య సమాసం బయటకు రాదు. బయటకు వస్తుంది మన ఇంటి మీద చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఇంటి మీద చూపిస్తుంది. జాగ్రత్త. డోంట్ ఎంటర్టైన్ మన ఇంట్లోకి పిలుచుకోవాలి. ఎక్కడ ఉండాలి? మనం సంఘంలో ఉండాలి. సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటే విశ్వాసంతో ఏం చేస్తావు? అబ్రహాము మంచి విశ్వాసం. ఏంటండి? అబ్రహాము మంచి విశ్వాసం. లోతులు ఎప్పుడు తృణీకరించలేదు. ఏంటి? లోతులు ఎప్పుడు తృణీకరించలేదు. నేను దేవుడు వాక్యం చదువుకుంటా అదే విధంగా పశువులు కాపలు కొట్టుకుంటే అబ్రహామే కదా మనం విడిపోదామని అన్నాడు. అంటే దేవుడు నాకు చెప్తారు. లోతు అంటే కూడా అయోగ్యుడు. ఏంటి? అసలు వాడి వల్లే కారణం. ఏంటది? వాడు సరిగా ఉంటే కాపలు సరిగా ఉంటారు. ఏంటి?
వాడు సరిగా ఉంటే కాపలు సరిగా ఉంటారు. ఎన్నోసార్లు విసిగిపోయి ఉంటాడేమో అబ్రహాం. ఏంటి ఎన్నోసార్లు విసిగిపోయి ఒక మాట అన్నాడు, అదే కుడి వైపు పో, నేను ఎడవైపోతాను, నువ్వు ఎడవపో, కుడి వైపోతాను. రోజు సరిగా లేడు. ఏంటి రోజు సరిగా కానీ చాలా కాపాడుకున్నాడు. యుద్ధం కూడా చేశాడు. ఏంటి యుద్ధం చేసి కాపాడుకున్నాడు. దేవుడి సన్నిధిలో దేవుడిని ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఆరుసార్లు విజ్ఞాపనం చేశాడు, నశింపు కూడా చేశాడు. కానీ రోజు విశ్వాసంలో లేడు. ఇప్పుడు రిప్కా కూడా రెండో సహవాసం చూద్దాం. రెండో గురించి కీర్తన 86:14. కీర్తన 86:14 చదవండి. దేవా, బలాత్కార గుంపుని నా ప్రాణం తీయకు. చాలు లేకుండి వైలెంట్ మ్యాన్. ఏంటి వైలెంట్ మ్యాన్ చంపేస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు. దర్ ఇస్ నో డిస్కషన్. ఏంటి మీకు ఆలోచించండి. ఏం చేయరు? మీకు ఆలోచించండి. నువ్వు మంచి చేసావా, నీకు స్నేహపూర్వకంగా ఉన్నా సరే, ఏంటి స్నేహపూర్వకంగా ఉన్నా సరే చంపేస్తారు. వైలెంట్ మ్యాన్ ఎలా ఉంటారండి? ఇక్కడ ఉంటారా? ప్రేమిస్తారు చేసేది. జస్ట్ చాలా మనం చూసుంటాం కదా, హైదరాబాద్ ఉండేటప్పుడు 50 రూపాయలు పలావు పండు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్పేశారు. 50 రూపాయలండి. మరి వాళ్ళు వైలెంటా? అంతకన్నా వైలెంట్. ఏంటంటే అది అంతకన్నా వైలెంట్. ఇంకో విషయం కూడా 10 రూపాయలు టిఫిన్ ఇవ్వలేదు. ఏంటి 5 రూపాయలు ఇవ్వలేదు. రోకల పంట తీసుకుని తల్లిదండ్రులు టిఫిన్కే. ఏంటి టిఫిన్కే, జస్ట్ టిఫిన్కే. ఎంత వైలెంట్ ఇది. ఇక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకొని, ఏంటి దేవుణ్ణి నమ్ముకొని బలాత్కారులుగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి బలాత్కారం. రిప్కా చూసి ఎవరన్నా అక్కడ అనుకుంటామండి? రిప్కా మొదటి జీవితం తెలుసా మీకు? వెరీ ఒబీడియంట్గా. ఏంటంటే ఒబీడియంట్గా ఆ కాలంలో అన్ని ఒంటిలకు నీళ్ళు ఇచ్చింది. ఎన్ని ఒంటిలు? కానీ ఎన్ని ఒంటలు అన్న సంఖ్య చాలా ఉంటాయి. ఒక ఒంటె కనీసం 300 లీటర్లు తాగింది. ఎన్ని లీటర్లు తాగింది? ఏకదమ్. ఏంటి ఏకదమ్. అబ్రహాము ఇంట్లో పనిచేసే ఎలియాజరు ఆ ఒంటిలు వేసుకొని వస్తా ఉంటా, ఒంటిలన్నిటికీ దహనం నిలిచిందంట. ఏంటి దెబ్బ మన పడ్డాడు ఎలియాజరు. ఏంటి ఏమైనా ఇంటి మా యజమానుడికి కోడలు దెబ్బ మన పడ్డాడు. అంటే వెంటనే తీసుకుపోయినాడు. కానీ ఆ హృదయంలో ఏం లేదు? సహవాసానికి ఇష్టం పడని కూడా ఉంది. ఒకటి ఇష్టపడని కూడా ఉంది. ఇంకే తెలియాలి. విశ్వాస సహాయం ఎందుకు ఇష్టపడుతుంది? ఏమి తప్పు చేశాడు దేవుడు? ఏంటి ఏం తప్పు చేస్తున్నాడు? ఏం తప్పు చేయలేదు కదా. కరోనాలో కాపాడాడు లేదా? అతను కాపాడాడు, బిడ్డలు కాపాడాడు లేదా? ఇంకా ముందు ఇన్ఫెక్షన్ వచ్చిందా, జ్వరం వచ్చిందా, అంబులెన్స్లో తీసుకుపోయి హాస్పిటల్లో పెడితే రేపు మామూలు చచ్చిపోయి ఎక్కడ బతికావా? కనీసం నీ ఇంటికి కరోనా గాలి తగిలిందా? తగలేదే. నీ గొప్పతనం అనుకుంటున్నా? మన దగ్గర ప్రాధాన్యపడి ఉంటావు. అయ్యా ప్రార్థన చేయనైనా ప్రార్థన చేయని అంటుంటావు లేదా? ఎంతమంది ప్రార్థన చేశారు? అవునా కాదా? పక్కన కొడుకు పచ్చడి అంటే నువ్వు ఎందుకని ఎందుకు ఇంటికి పెట్టుకోవాలి. ఏంటి మరి విశ్వాసం అంటే ఎవరు? కాలు పోయి ఉంటాయి, మోకాలు చెప్పులు ఉండవు. ఏంటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి క్యాన్సర్ జాగ్రత్త. నువ్వేమనుకుంటున్నావు? 4 గంటలు వేసి క్యాన్సర్ పేషెంట్ ప్రార్థన చేస్తావు. జాగ్రత్త. గుర్తొచ్చినప్పుడు అలా మోకాలు చెప్పులు ఉండవు, అభ్యర్థి చెప్పడం మోకాలు చెప్పులు ఉండవు. గుర్తొచ్చినప్పుడు అలా చేస్తుంది. ఏంటి రోజు చేస్తూనే ఉంటుంది. నువ్వు చెప్పేంతవరకు ఆపదు. ఏంటి చెప్పేంతవరకు. చాలా మంది విశ్వాసం ఉన్నారు, చేయి చెప్పే వాళ్ళు ఉన్నారు, హృదయంలో ప్రార్థన చేస్తే వాళ్ళు నీకు కనిపించరు. ఎంతోమంది విశ్వాసం ప్రార్థన చేస్తే నీ బతికేలా ఉంది. మా బతుకులో నువ్వు బతుకు మీద తెలుసు. దీనికి చెప్పేవాడిని నేనైనా సరే, నేను దేవుడికి అవసరం పోతే నేను దుర్మార్గం అయిపోతాను, నేను పాపానికి పోతాను, దానికి పోతాను. దేవుడు నన్ను మొత్తేస్తాడు. ఏంటి నాకు ఇచ్చిన బహుమానాలన్నీ వెనక్కి తీసుకుంటాడు. ఏంటి ఇచ్చిన బహుమానాలన్నీ ఒక్కసారి ఇచ్చిన బహుమానం వెనక్కి తీసుకుంటే ప్రపంచంలో ఎక్కడ కరోనా ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఏంటి ఈరోజు జలుబు చేస్తుంది, నెక్స్ట్ డే చచ్చిపోతుంది. జలుబు చచ్చిపోయినట్టు పేపర్లో వస్తున్నాయి. సహవాసం జాగ్రత్త, సహవాసం వదులుకోవద్దు. ఇంకో సహవాసం బలత్కారుల సహవాసం. ఏంటి ఆత్మీయ సహవాసం నుంచి తప్పిపోయాడు సౌలు. ఎన్ని తప్పిపోయినాడు? చదవండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చివరి భాగం చదవండి.
యెహోవా ఆజ్ఞను ఆ. చదవండి. విననందున జనుల మాట విన్నందున చూడండి, యెహోవా ఆజ్ఞను మీరు ఏం తెచ్చుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. బలాత్కారుడుగా తయారైపోయాడు. దాని మీరు ఎన్నిసార్లు ఎప్పుడు ఇచ్చాడు? ఎన్నిసార్లు ఇచ్చాడండి? 2 సార్లు ఇస్తాడు. 2 సార్లు ఇస్తాడు. చదవండి 18వ అధ్యాయం చదువుదాం. ఒక్కొక్క మాట 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలు సౌలును విడిచిపోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఏంటి? దురాత్మ వచ్చేసింది. ఆయన హృదయంలో దురాత్మ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞను మీరాడు. ఏంటి? దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుడు రాజ్యం నుంచి రాజుగా తీసేసేసాడు. ఇప్పుడు ఆయన హృదయంలోకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఏ గుంపుగా తయారయ్యాడు? బలాత్కారుడు, వైలెంట్ మ్యాన్ గా తయారైపోయినాడు. చూడండి 18వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఎవరి మీద తీసుకురాడమ్మా? బలాత్కారమా లేకపోతే హృదయపూర్వకంగా సంతోషంగా చేసింది? అది దావీదుకి ఇష్టం. ఏంటి? ఇప్పుడు సౌలు ఏ విధంగా మారిపోయాడు? వైలెంట్ మ్యాన్. ఏంటి? వైలెంట్ మ్యాన్. వ్యక్తి ఆజ్ఞను మీరిపోయి దేవుడు చేత విసర్జింపబడి ఎలా తయారైపోయినాడు? ఏ సహవాసం ఇది? ఆజ్ఞల సహవాసం. దేవుని యొక్క ఆజ్ఞ మీరాడా లేదా? యుద్ధం చేసి అందరిని హతం చేయమంటే చేశాడా చేయలేదా? చేశాడా? అందరిని హతం చేయలేదు. మంచి ఏం తెచ్చుకున్నాడు కదా, చెప్పడానికి సమయం లేదు కాబట్టి దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? ఆయన ఆజ్ఞ విక్రమమే పాపం తెచ్చుకున్నాడు. దావీదు మీద మొదటి విద్య చూద్దాం. 2వ విద్య 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9-10 చదవండి. సౌలు మీదకి వచ్చాను. ఆత్మర్యము కలిగి ఎవరి మీద తీసాడు? దావీదు. వైలెన్స్ ఉందా లేదా? ఆయనలో హింస చేయడానికి అతను ఆసక్తి ఉందా లేదా? అదొకటి. సౌలు ఇంకో హింస వచ్చేసి గ్రంథము 22వ అధ్యాయము 17-18 వచనాలు. ఏం లేదు దావీదు సౌలు విడిచినప్పుడు ఇక దావీదు ప్రయాణం సాగింది. సౌలు చచ్చిపోయి చెప్పేస్తారని చెప్పి అతని ప్రయాణం సాగింది. సౌలు తప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు. తప్పించుకుంటే వెళ్ళిపోతాడు. ఒక యాజకుడికి వెళ్ళిపోతాడు. ఆ యాజకుడు ఇంట్లో ఉన్నాడని చెప్పి సౌలు దూత చెప్తాడు. సౌలు దూత చెప్పినప్పుడు ఇక మళ్ళీ బలాత్కారంలోకి వచ్చేస్తాడు. చదవండి 17వ వచనం చదవండి. దావీదుతో కలిసినందున తెలిసి చూసారండి, దావీదు యాజకులతో కలిసి ఉన్నాడని చెప్పి సౌలుకి చెప్పలేదంట. ఏంటి? సౌలుకి చెప్తే దావీదుని ఏం చేస్తారు? చెప్పేస్తారు కదా. సౌలుకి చెప్పలేదు. వేరే తాత్పర్యం అతను మనసులో ఉన్నది చెప్తున్నాను. చెప్పలేదని చెప్పి 18వ వచనం చదవమ్మా. రాజు
ఆజ్ఞల సమాసంలో నుంచి వారిని బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏమొచ్చేస్తుంది ఉదయంలో బలాత్కారం వచ్చేస్తుంది. సో అది మనకు సహవాసం దేవుడి మందిరానికి రాకపోతే ఆజ్ఞల సహవాసం లేకపోతే సైన్ కన్నా గొప్పవాడు ఏం కాదు అండి. సౌలు కన్నా గొప్పవాడు ఏం కాదు. నువ్వేందో నీ విశ్వాసం ఏందో నీ సాక్ష్యం ఏందో తల్లిదండ్రులు నేను పిలిచి ఆస్తి పంపకాలు చేసినప్పుడు తెలుస్తుంది ఏంటి నీ ఆరాధన నీ స్తుతి కీర్తనలు ఏంటి నువ్వు చూపించిన ప్రేమ మొత్తం చిన్న స్పూన్లో తయారైంది ఏంటి చిన్న వెండి స్పూన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి నీ ఆరాధన అంతా నువ్వేందో తేలిపోతావు అక్కడ ఏంటి నువ్వేందో తేలిపోతావు. నీ సొంత చిన్న స్పూన్ తీసుకునేటప్పుడు నెట్టేస్తావు ఏంటి యథార్థం అండి. ఇలా నెట్టేస్తే లోపల పడిన మీద ఒక ఆమె పడిపోయి తల పదవి చచ్చిపోయింది. ఎక్కడొచ్చింది అవేదో తేలిపోతాం. కాబట్టి మన ఆజ్ఞలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన హృదయంలోకి ఏమొచ్చేస్తుంది? నెక్స్ట్ మేము చూద్దాం. చూడండి 106:17 అభిరాముడు సంఖ్యాకాండము 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదవడమ్మా. 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి వచనం 2వ వచనం 3వ వచనం చదవండి. అభిరాములను పేరెత్తి కుమారుడైన ఊరును యోచించుకొని సమాజ ప్రధానులైన 250 మందితో మోషే ముందుగా లేచి ఉండి ఇక్కడ అహరోను కూడా ఉన్నాడు ఏంటి అహరోను కాదు ఇక్కడ గుంపేం పేరు పెట్టాం. ఇది అభిరాము. ఈ అభిరాము గుంపు అనేది మొత్తం 6 ప్రశ్నలు సంధించింది ఏంటి 6 ప్రశ్నలు సంధించింది. మొదటి చూద్దాం. దే గ్యాదర్డ్ దెమ్సెల్వ్స్ ఏంటి దే గ్యాదర్డ్ దెమ్సెల్వ్స్ వాళ్ళే గుంపుగా ఏర్పడ్డారు ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో చెప్తున్నారు వాళ్ళే గుంపుగా ఏర్పడ్డారు. ఎవరికి విరోధంగా ఏర్పడ్డారండి? మోషేకి అహరోనికి విరోధంగా ఏర్పడ్డారు. కోరాహు దాతాను అభిరాము. తర్వాత మూడో మాట ఏమంటున్నారంటే ఆల్ ద కాంగ్రిగేషన్ ఇస్ హోలీ. ఇప్పుడున్న సమాజం మొత్తం పరిశుద్ధ సమాజం ఇది పరిశుద్ధ. మొదటగా వాళ్ళంతటి వాళ్ళ గుంపుగా ఏర్పడ్డారు కదా గుంపుగా ఏర్పడ్డారు. తర్వాత ఎవరికి విరోధంగా ఏర్పడ్డారు? మోషేకి అహరోనికి విరోధంగా ఏర్పడ్డారు. తర్వాత ఇప్పుడున్న సమాజం మొత్తం ఏమంటున్నారు? పరిశుద్ధ సమాజం అంటున్నారు. తర్వాత 4వది ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అంటున్నారు ఏంటి ప్రతి వాడు కూడా పరిశుద్ధుడేనంట ఏంటి ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే. ఐదో మాట యెహోవా వారి మధ్యన ఉన్నాడు ఏంటి యెహోవా వారి మధ్యన ఉన్నాడు. 6వ మాట why they lift up yourselves above the congregation. ఈ సమాజంలో మీ అంతా మీరిద్దరే ఎందుకు హెచ్చింపబడేటట్టుగా మీరు ఎందుకు కూర్చున్నారు? ఎన్ని మాటలు మాట్లాడారండి? 6 మాటలు. ఈ అభిరాముడు ఏం చేస్తాడు? దేవుడు చేసిన మేలు పక్కన పెట్టేస్తాడు. దేవుడు చేసిన మేలు ఇంకో జాగ్రత్త పెట్టుకోండి. అభిరాము గుంపు ఎవరిని ప్రశ్నిస్తుంది తెలుసా? సంఘ కాపరిని ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? లేదా దేవుని చేత ఎన్నుకోబడి సంఘాన్ని నడిపించి సంఘాన్ని మేపే కాపరిని ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? సంఘ కాపరి ఎలా వస్తాడో తెలుసా? దేవుడి చేత ప్రశ్నింపబడి దేవుడు ఎన్నోసార్లు అతనికి చెప్తా ఉంటాడు సూచనలు ఇస్తూ ఉంటాడు దేనికి సూచన? కాపరిగా రావడానికి అతని మీద జగత్పునాది వేయబడక మునిపే దేవుడి యొక్క మనసు ఆ సంఘ కాపరి మీద ఉంటుంది ఆ సంఘ కాపరి మీద తన మనసు మొత్తం అతని మీద ప్రోక్షిస్తాడు
అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నిస్తే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? జాగ్రత్త. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏంటి? యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఆ సంఘ కాపుల సహవాసంలో చాలా భద్రంగా ఉండాలి. ఏంటి? భద్రంగా ఉండాలి. ఏ మాత్రమైనా సరే, ఏంటి, ఏ మాత్రమైనా సరే నీలో పెచ్చు వచ్చిందా, ఏంటి, నీలో పెచ్చు వస్తే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. బెండ్ డౌన్, నువ్వు వంగిపో, మోకాలు వంగు, గోజాడు, ఏంటి, గోజాడు, ప్రభువా నాలో గర్వం వస్తుంది. ఏంటి? గర్వం దేనికి మూలం అండి? నాశనానికి మూలం. అబ్రాహాము గుంపులో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వం వచ్చిందో లేదో నీకు తెలుసు, నడవడక తెలుస్తుంది. ఏంటి? నువ్వు వేసే వస్త్రాధారణ చెప్పేస్తుంది. ఏంటి? నువ్వు వేసే వస్త్రాధారణ చెప్తుంది. నేను ఒక పేదోడు కానీ నువ్వు ఫంక్షన్ తీసుకుని వెళ్ళలేదు పెంచుకోవాలి వెళ్తే వాళ్ళు కనీసం అన్నం పెట్టగలరా? వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు నొచ్చుకుంటారు. వాళ్ళ మనసు ఎంత ఆలోచించి ఇస్లాంలో మేము ఎలా పెట్టగలం? ఏంటి? ఇట్ రిప్రజెంట్స్ స్టాటస్. ఏంటి? స్టాటస్. గర్వం వచ్చేసి గర్వం ఉంచుకోవద్దు. అభిరామ గుంపులో ఏముంది? గర్వం ఉంది. జాగ్రత్త. గర్వం వస్తే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గర్వం ఫస్ట్ ఎవరు ప్రశ్నిస్తుంది? సంఘ కాపాడి. దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు రొమ్ము తీర్చుకొని మాట్లాడుతూ ఉంటావు. ఏంటి? రొమ్ము తీర్చుకొని మాట్లాడుతుంటావు. ఎన్ని మాటలు మాట్లాడావు? 6 మాటలు బుద్ధిహీనంగా మాట్లాడావు. ఏం మాట్లాడావు? మళ్ళీ చెప్తాను చూడండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దే గ్యాదర్ దెమ్సెల్వ్స్. వారంతటి వాళ్ళే గుంపుగా అయిపోయినారు. దేనికి? గర్వం. ఏంటి? గర్వం. ఎవరికి అగ్రెస్ట్గా అయినారు? దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తులకు ఎదురుగా విరోధంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ఉన్న సమాజం మొత్తం పరిశుద్ధమే, మీరు అవసరం లేదు. ఈ సమాజం మొత్తం ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. ఏంటి? ఇందులో ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధులే. మాతో దేవుడు ఉన్నాడు. ఏంటి? బుద్ధి లేనివాడా, ఈ జీవితం నాశనం అయిపోయి పట్టాల దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని నిన్ను సంఘ కాపరి తెచ్చి సంఘంలో పెడితే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? సంఘ కాపరిని క్వశ్చన్ చేయొచ్చా? 30, 31, 32, 33 వచ్చిన అభిరామం ఎక్కడుంది? సంఘంలో ఉందా? భూమిలో ఉందా? నీకే తెలియాలి. జాగ్రత్త. నువ్వు అభిరామ గుంపులా ఉండొద్దు. సంఘ కాపరి సహవాసంలో నువ్వు సంఘ కాపరికి నువ్వు ఎలా ఉండాలి? సహవాసం ఎలా ఉండాలి? లేటుగా ఉండాలి. ఏం చేయాలి? లేదు. సంఘ కాపరి పిలిస్తే లేదంటే లేదు, అవునంటే అవును. అలా ఉంటేనే ఆ సహవాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. లేకపోతే సంఘ కాపరి సహవాసంలో నువ్వు లేకపోతే నువ్వు ఏ గుంపులో వెళ్ళిపోతావు? నీ విశ్వాస జీవితం ఏ గుంపును తయారు చేసింది? అభిరామ గుంపును తయారు చేసింది. అభిరామ గుంపు వదిలిందా? నిశ్చింపబడిందా? ఆశీర్వదింపబడిందా? దేవుడు హత్తుకున్నాడా? లేకపోతే నిత్య జీవితానికి తీసుకెళ్ళాడా? ఎక్కడ తీసుకెళ్ళాడు? భూమిని ఎన్నుకున్నాడు. ఏంటి? భూమిని ఎన్నుకున్నాడు అభిరామ గుంపును నాశనం చేయడానికి. జాగ్రత్త. యోనా వెన్నెముక ఎరగదీయడానికి ఎవడు ఎన్నుకున్నాడు? చేపని ఎన్నుకున్నాడు. ప్రకృతి చేత నీకు సమాధానం చెప్తాడు. జాగ్రత్త. అభిరామ గుంపులో నువ్వు ఉన్నావు. ఏంటి? నాశనం అయిపోతావు. దేనికి పనికి రాకుండా పోతావు. సంఘ కాపరి సహవాసం నీ హృదయంలో కట్టబడిందా? లేకపోతే ఆ కట్టుల నుంచి పడిపోయి. నెక్స్ట్ గుంపు చూద్దాము. తిరుగుబాటు. ఏంటిది? తిరుగుబాటు. దేవుణ్ణే ప్రశ్నిస్తావు. ఏం చేస్తావు? దేవుణ్ణే ప్రశ్నిస్తావు. ఒకనప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడుంది? కీర్తన 25 అధ్యాయం. దేవా నా పాపలన్నింటినీ క్షమించాను. ఏంటి? అన్నింటినీ క్షమించాను. క్షమించమన్నావు. ప్రభువా ఈ శ్రమను తాళలేకపోతాం. ఏంటి? దేనికైనా నువ్వు జ్ఞాపకం చేసుకో. మోయలేని బరువులే ఉన్నాయి. ఏంటి? మోయలేని బరువులే ఉన్నాయి. పాపాన్ని మోయలేని ప్రభువా. పాపం వల్ల వచ్చి జీతము మరణము. పాపము చేయవాడే మరణించిన ప్రభువాడే. పాపం మార్గంలో ఏదైతే నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడిని యథార్థ మార్గంలోకి, సత్య మార్గంలోకి, పరిశుద్ధ మార్గంలోకి, జీవ మార్గంలోకి, పరిశుద్ధ మార్గంలోకి తెస్తే దేవుడు నువ్వేం చేస్తున్నావు? విరోధంగా మాట్లాడు. విరోధంగా మాట్లాడు. దేవుడేమి నిన్ను రామల్లా. అది కూడా గుర్తుపెట్టుకో. ఏంటి? దేవుడేమి నిన్ను రామల్లా. దేవుడితో మాట్లాడని కూడా మాట్లాడలేదు. సన్నివేశంలో నిర్మాణంలో 2వ అధ్యాయం చివరి వచనాల్లో నువ్వే ఉన్నావు, నువ్వే ప్రార్థన చేసావు, నువ్వే మొరపెట్టావు. ఏంటి? నువ్వే మొరపెట్టావు. దేవుడు హృదయాన్ని చలింపజేసేటట్టు చేసావు. దేవుడు నీ వైపు తిప్పుకునేటట్టు చేసావు.
నిశ్చయమైన దేవుడు ప్రపంచం మొత్తానికి పరిచయం చేసిన ప్రార్థనే అది. అది నిశ్చయమైన దేవుడు. ఏంటంటే నిశ్చయమైన దేవుడు. నిర్గమాకాండము నువ్వు ఆ 2వ అధ్యాయం చివరి భాగం నువ్వు చదవనమ్మా. అదే నువ్వు చేసిన ప్రార్థన చదవండి. కాగా దేవుడు ఆ. భూమిని తిని ఆ. అబ్రహాము, ఇస్సాకు, ఆ. యాకోబులతో తాను చేసిన నిబంధనను ఆ. జ్ఞాపకం చేసుకొనెను. ఆ. దేవుడు ఇశ్రాయేలును చూచెను. చూచెను. దేవుడు వారి యందు లక్ష్య ఉంచెను. నీ మూలికి నీ ప్రార్థనే ఏంటి? నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఏమి రమ్మన్నాడా? కేవలం నువ్వు చేసిన ప్రార్థన దేవుడు చలించిపోయినాడా? లేదు, చలించిపోయాడు. దేవుడు చూచాను ఏంటి? చూచాను. ఐగుప్తులో నుంచి ఏం చేసినట్టు దేవుడు మనల్ని తీసుకొచ్చేసాడు. ఏంటంటే తీసుకొచ్చేస్తే నీ మాట ఏంటి? నీ మాట నిద్రపోకండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో నువ్వేం మాట్లాడావు? చదవండి. అంతటా వారు 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఆ. ఐగుప్తులో సమాధులు లేవని ఆ. ఈ అరణ్యంలో చచ్చుటకు ఉమ్. మమ్మల్ని రప్పించుమా. ఆ. మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేదా? బయటకు రప్పించమని నిట్టూరు మూలుగులు చేస్తే ఎవరు ప్రార్థన చేశారు? నువ్వేగా చేసింది ఏంటి? నువ్వేగా చేసింది. నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు. ఏంటి? దేవుడికి ఏం చిన్న శ్రమ వస్తే నువ్వేం చేయాలి? మొదటి ప్రార్థన మర్చిపోయావా? ఏంటి? వేల లక్షల శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసావు. మొట్టమొదటిగా ఒక శ్రమను చూస్తున్నావు. ఏంటి? మోకాలు జీవితం ఎక్కడికి వెళ్ళింది? ఏంటి? మోకాలు జీవితం ఎక్కడికి వెళ్ళింది? శ్రమ నుంచి బయటకు రాగానే నువ్వేమన్నా రాజు అయిపోయావా, రాజు అయిపోయావా, లేకపోతే గోల్డెన్ స్పూన్ పర్సన్ అయిపోయావా? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? తప్పనిసరిగా ఒక రాజు చేసినాడండి శ్రమలో. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని. ఆ. నా దేవునికి ప్రార్థన చేశాను. ఆ. ఆయన నా ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. Yes, yes. నా ద్వారా ఆయన సన్నిధికి చేరి శ్రమలో వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎన్నో వేల లక్షల శ్రమలు ఏంటి? లక్షల శ్రమ 400 సంవత్సరాలు ఆ దేశంలో పడి ఆ శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే బయటికి చెప్పించినాడండి. బయటకు వచ్చావంతే. ఒక చిన్న నీ మీద ఏం పడలేదు, ఎండ పడలేదు, వాన పడలేదు, నీ మీద కనీసం మామూలు రక్తం కూడా రాలేదు. నువ్వేమన్నావు? అప్పుడే సమాధుల గురించి మాట్లాడేది. అన్నా ఇది సత్యం కదా. నువ్వు చేస్తే ఐగుప్తులో చేస్తే నీకు సమాధి కట్టారా? నిజంగా కట్టారు ఐగుప్తు రాజు. అంత బానిసగా ఉంటే ఏం చేస్తారు? రాజు సింహాన్ని పెంచుకుంటారు, లేకపోతే ముసళ్ళు పెంచుకుంటారు. ఇది ఎందుకు రావాలి? ముసలికి వేస్తారా లేదా? ఇక్కడ నువ్వు సమాధి గురించే మాట్లాడేసావు. ఏంటి? సమాధి ఎంత విరోధంగా మాట్లాడతావు? తప్పు కదా అది. చూద్దాం. 14వ అధ్యాయం 22, 23, 24 చదవండి. 14వ అధ్యాయం 22, 23, 24. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయింది. చేతులు కనీసం నువ్వు ఐగుప్తు శ్రమలో ఉన్నప్పుడు నీ నోట్లో కనీసం చల్లటి బొట్టేసినోడు కూడా లేదు. ఏంటి? కనీసం నీళ్ళు ఇచ్చినోడు కూడా లేదు. కనీసం ఇక్కడ చేతి నీళ్ళు దొరుకుతున్నాయి కదా, ఏం పోతుంది? మేము విరోధంగా మాట్లాడేసి ఏంటి? విరోధంగా మాట్లాడేసి ఎంత తప్పు. దేవుడికి విరోధంగా మాట్లాడటం చాలా తప్పు. నెక్స్ట్ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుపైని పసుపు ఆ సర్వసమాజం అయ్యో ఐగుప్తులో మేమెలా చావలేదు, ఓకే. ఈ అరణ్యంలో మేమెలా చావలేదు, చూడండి, ఐగుప్తులో చావలేదంట, అరణ్యం ముందు చావలేదంట. మేము కత్తివాత పడినట్టు ఆ. యెహోవా మమ్మల్ని ఈ దేశంలో
ఇచ్చాడండి? ఎవరు తీసుకురామంటే దేవుడు తెచ్చినాడు? నువ్వందరికి నువ్వే కదా. ఐగుప్తు దేశంలో నుంచి పాలు నీళ్ళు తేనెలు ప్రవశించే దేశంలో ప్రేమ నువ్వే కదా. చదవ నెక్స్ట్ చదవ. చూడండి ఎంత విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుడిని ఎంతగా క్షేమంగా ప్రతి విధమైన చోట ఏంటి, ప్రతి విధమైన చోట పూర్వపు కొండ దగ్గర పడ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. అమాలేకుల మీద యుద్ధానికి అమాలేకులు మొట్టమొదటి విజయాన్ని అనిపించాడు. ఇన్ని చేసిన దేవుడి మీద వెళ్ళి ప్రశంసించాడు. జాగ్రత్త, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏంటి, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ సహవాసం వచ్చేసి ప్రార్థన. ఏంటి, ప్రార్థన. మొదట చేసిన ఆ ప్రార్థన సహవాసం నువ్వు ఏ బుక్లో మారిపోతావు? తిరుగుబాటు. ఏ సహవాసమైనా మారిపోతుంది. ఒక్కొక్క సహవాసంలో ఒక్కొక్క గొప్ప వస్తుంది. విశ్వాస సహవాసం నుంచి ఏమైపోతాం? దుర్మార్గులు. రెండో గుంపు పేరు ఏంటంటే ఆజ్ఞల సహవాసం నుంచి వెళ్ళిపోతే ఏమైపోతావు? బలత్కారం అయిపోతావు. మూడోది ఏంటంటే అభిరాము. సంఘ కాపుర సహవాసం. ఏంటి, సంఘ కాపుర సహవాసం నుంచి వెళ్ళిపోతే నువ్వు ఎలా వెళ్ళిపోతావు? అభిరాము గుంపుగా తయారై. నెక్స్ట్ ఏ సహవాసం అనేది? ఏ సహవాసం నుంచి వెళ్ళిపోయావు? మొదటి ప్రార్థన సహవాసం. శ్రమంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు శ్రమంలో వచ్చినప్పుడు కోరేపడి దగ్గర ఒక్కసారి మోపాలు. నువ్వు మాంసం కోసం మన్నా కోసం ఉన్నప్పుడు ఒక్కసారి మాంసం ఒక్కసారి మోపాలు వచ్చావా? అమాలేకుల మీద యుద్ధం వచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు మోపాలు వచ్చావా? మొదలైతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టావు. నీ మోకాలు చూపుతూ కనిపిస్తున్నావు. నీ మోకాల మీద నల్లమచ్చలు కనిపిస్తున్నాయి. కథం దేవుడు అన్ని కథమే. ఈ ప్రార్థనా సహవాసం మొదటి ప్రార్థనా సహవాసం ఎవరు నేర్పారండి? ప్రార్థనా సహవాసం సమవే కదా నేర్పించింది. ప్రార్థనా సహవాసం చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త. లాస్ట్ చూద్దాం. ఇంకే గుంపడి మనతో ఉంది పాపం. చదవలేదు కేశవ్ గారి చివరి పాపం చూడండి. ఆల్రెడీ ఇంకో పరిచయం 5 మందిరాలు చూసాం. ఈ మందిరాలండి మొదటి మందిరం పేరేమిటి? పరిశుద్ధ మందిరం. రెండో మందిరం పేరేమిటి? శృంగారం. మూడో మందిరం పేరేమిటి? నివాసం. నాలుగో మందిరం పేరేమిటి? ఐదో మందిరం పేరేమిటి? నీ నామ గణత కట్టిన. మనం ఏ సహవాసంలో ఉండాలి? మందిర సహవాసం. ఏంటి? మందిర సహవాసం. మనం అందరం బెత్లెహేము మందిర సహవాసం ఉన్నాం. ఒకవేళ ఆ మందిర సహవాసం నువ్వు ఉండేదే పాపుడు. ఏంటి, నువ్వు ఉండేదే పాపుడు. చూడండి, ఒక వ్యక్తి బలిపీఠం నుంచి పక్కకు వచ్చేసాడు. ఏంటి, బలిపీఠం నుంచి పక్కకు వచ్చాడు. ఇక్కడ నేను ఇంకా రెఫరెన్స్ చెప్పను. అబ్రహాం ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాం ఎన్ని బలిపీఠాలు కట్టాడండి? 2 బలిపీఠాలు కట్టాడండి. 2 మూల దగ్గర ఒకటి కట్టాడు. వేదేలు హాయి మధ్యలో ఒక బలిపీఠం కట్టాడు. ఈ 2 బలిపీఠాల దగ్గర అబ్రహాం ఉన్నాడు, సారా ఉన్నాడు, ఇంకెవరున్నారు? లోతు కూడా ఉన్నాడు. ఏంటి, లోతు కూడా. ఈ 2 బలిపీఠాల దగ్గర అబ్రహాం యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఏం చేసినాడండి? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మళ్ళీ 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తిరిగి అబ్రహాము మొదటి బలిపీఠం దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వస్తాడండి? మొదటి బలిపీఠం దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఏంటి, అక్కడ కూడా ఎవరున్నారు? లోతున్నారు. ఏంటి, అక్కడ బలిపీఠమే వాళ్ళ ప్రార్థనా మందిరం. ఏంటి, బలిపీఠమే వాళ్ళ మందిరం. లోతు చివరికి ఆ బలిపీఠ సహవాసం నుంచి బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడండి? ఏమయ్యా కాపలు తనుకుంటే నువ్వేమన్నాను? లేదులే బాబాయ్, లేదులే అన్న, లేదులే డాడీ, నీతో ఉంటాను. వాళ్ళు నాకెందుకు? ఈ పశువును కూడా నువ్వే తీసుకో. ఏంటి, నీ కింద ఉంటాను. ఒక మాట అన్నాడా? అనలేదు. వాళ్ళ ఇంటికి 4 పాపులు వచ్చారంట. ఏంటి, లోతు ఇంటికి ఎంతమంది పాపులు వచ్చారండి? 4 పాపులు వచ్చారు. ఆది కాండం 19వ అధ్యాయం. ఆది కాండం 19వ అధ్యాయం.
4వ వచనం చదవనా? వారు పట్టణమునకు ఆ. ఆ పట్టణస్థులు ఆ. అనగా సొదొమ మనుషులు 1 వారును 2 ప్రజలందరూ వృద్ధులు 3 ప్రజలందరూ 4 నలుగురు దిక్కు నుంచి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టూ వేసి వీళ్ళందరూ ఎవరంటే పరిశుద్ధుల విశ్వాసుల లోతు దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చారా లేకపోతే పరామర్శించడానికి వచ్చారా? ఏందన్నా లోతన్నా నువ్వు మందిరానికి రావట్లేదు ఏందన్నా తీసుకెళ్ళడానికి వచ్చారా? వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు లోతు ఏ గుంపులో ఉన్నాడండి? అభిజనులే పాపులు. ఏంటి? పాపులు. ఇంకో వ్యక్తి కూడా ఒక రాజు. ఏంటి? ఒక రాజు బలిపీఠ సహవాసం నుంచి వెళ్ళిపోయినాడు. ఏంటి? అంటే మందిర సహవాసం నుంచి వెళ్ళిపోయి అన్ని జనుల స్త్రీలోకి వెళ్ళిపోయినాడు. ఏంటి? అంతా పాపు గుంపులు. ఏంటి? చూద్దాం. మొదటి రాజు గ్రంథము మొదట ఆయన ఇస్ వెరీ గుడ్ కింగ్. ఏంటంటే ఇస్ ఎ వెరీ గుడ్ కింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద సైట్ ఆఫ్ వరల్డ్ ఆల్సో ఇస్ ఎ వెరీ నైస్ పర్సన్. చాలా చూడండి 8వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. చూచుచుండగా చాలు ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో. ఏంటి? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో మనం చూద్దాం. ఎక్కడ తేలిపోయాడో చూద్దాం. 11వ అధ్యాయంలో తేలిపోయాడు. ఏంటి? 11వ అధ్యాయంలో తేలిపోయాడు. మొదటి వచ్చిన చదవమ్మా. 11 1వ వచనం. మోయాబీయులు, ఆ. ఎదోమీయులు, ఆ. అమోరీయులు, ఆ. సిదోనీయులు, ఆ. హిత్తీయులు అంజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారి మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులను సెలవిస్తున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఈ జనులలో ఇంకా అనేక పరస్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఏంటి? 5 పాపుల గుంపులు పెళ్లి చేసుకున్నారు. ఏంటండి? సో ఇప్పుడు ఎవరి సహవాసం? వేర్ ఈజ్ నౌ? ఏ గుంపులో ఉన్నాడు? పాపుల గుంపులో. లోతు ఏ గుంపులో ఉన్నాడు? పాపుల గుంపులో. బేతేలు బలిపీఠం దగ్గర ఉన్నావా? తర్వాత మోరే బలిపీఠం దగ్గర నువ్వు ఉన్నావు. ఇక్కడ ఈ బలిపీఠం దగ్గర కూడా నువ్వు జాగ్రత్త. మందిర సహవాసంలో నుంచి నువ్వు ఏ గుంపులో తేలిపడిపోతావు? పాపుల గుంపుగా నువ్వే ఏర్పరచుకుంటావు. జాగ్రత్త. దేవుడి వాక్యాన్ని జోయల్ ఆఫీస్ రాష్ట్రమైన సమయం కొరకే స్తోత్రాలు రాష్ట్రం ద్వారా నిలబెట్టుకొని దేవామార్గంలో తీసుకొచ్చిన మాటలు కొరకే స్తోత్రాలు. ప్రభావం జీవము కలిగిన దేవుడవని జీవము కలిగిన దేవుడు తన యొక్క కుమారుని సహవాసుని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడవని దేవాను జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. నిజమే ప్రభా, నీ యొక్క సహవాసంలో నుండి ప్రభా మేము బయటకు వెళ్తే 5 అంతలుగా చెడిపోవాల్సిన పరిస్థితులు ఉన్నావని ఈ దాసుల ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా మొట్టమొదటిగా ప్రభా మరి యొక్క బలాత్కారుల యొక్క సహవాసాన్ని ప్రభా మరి చూస్తూ వచ్చినాం. ప్రభా మరి దుర్మార్గుల సహవాసాన్ని చూస్తూ వచ్చినాం. ప్రభా ఆ యొక్క అబ్రహాము ప్రభా మరి పెద్ద కోడలైనటువంటి రెబ్కా ప్రభా విశ్వాసుల సహవాసంలో ఉంది. ప్రభా అయినప్పటికీ కూడా ప్రభా తాను తొలగిపోతూ వచ్చింది. తద్వారా ప్రభా మరి ప్రభా యాకోబుని ప్రభా 5 అంతలుగా అబద్ధమాడటకు కారణమవుతూ వచ్చింది. 2 ఆజ్ఞలు ఇచ్చింది కానీ 5 అంతలుగా ప్రభా యాకోబు ప్రభా తాను అబద్ధమాడుతూ వచ్చినాడు. ప్రభా నిజమే, నేను అట్లాంటి గుంపులో ఉండకుండా నాకు కూడా నీ కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా నన్ను కూడా క్షమించండి, కనికరించండి, కృప చూపించండి. దేవా నేను దుర్మార్గుల గుంపులోనికి వెళ్లకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా నేను ఉండడానికి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. రెండవదిగా బలాత్కారుల యొక్క గుంపులు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆజ్ఞలు
ప్రభా మరి ఆజ్ఞల యొక్క సహవాసంలో నుండి వైదొలిగితే ప్రభా బలాత్కారం గుంపులోనికి వెళ్తారని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. నిజమే ప్రభా రైతులు నన్ను కూడా ప్రభా యొక్క బలాత్కారం యొక్క సహవాసంలోనికి వెళ్ళకుండా నన్ను కూడా భద్రపరుస్తురండి. ఆజ్ఞలు ప్రభా ఆజ్ఞలన్నీ కూడా నేను ఆచరించడానికి ఆజ్ఞల్లో తప్పిపోకున్నట్లు దేవా నాకు కూడా నడిపించండి. సౌలు ప్రభా ఆజ్ఞలు తప్పిపోతూ వచ్చినాడు. ప్రభా బలాత్కారంగా ప్రభా దావీదు ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ప్రభా అలాంటి గుంపులోనికి నేను వెళ్ళకుండా నీ కృపని కొని ప్రార్థిస్తూ ఉన్నాను. మూడవదిగా అనిలం గుంపుని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా గర్వం ప్రభా మరి దేవుని యొక్క సేవకునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. దేవుని యొక్క సేవకుని యొక్క సహవాసంలో నుండి దొరికితే ప్రభా యొక్క అభిరం గుంపులోనికి వెళ్ళవలసి వస్తుందని ప్రభా యొక్క అభిరం యొక్క గుంపు ప్రభా లాస్ట్ని ప్రభా నేరం విడిచి గుంపులో అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. నాలుగోదిగా తిరుగుబాటు గుంపులోనికి ప్రభా వెళ్ళకూడదని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా నుంచి ప్రభా యొక్క తిరుగుబాటు గుంపులోనికి ప్రభా వెళ్ళకుండా దేవా నాకు కూడా నీ కృపనిచ్చినటువంటి ప్రభా సన్నిధిలో ప్రార్థిస్తున్నాయి. కనుక పాపుల యొక్క గుంపుని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రభా యొక్క పాపుల గుంపులోనికి వెళ్ళకుండా దేవా నాకు కూడా నీ కృపను అనుగ్రహిస్తారండి. ప్రభా నైతే జ్ఞాపకం చేస్తారండి. ప్రభా నాకు హెచ్చరికగానే ఇస్తూ వచ్చినారు. నిజమే ప్రభా ఆ యొక్క బలిపీఠం యొక్క సహవాసంలో నుండి వెళ్తే ప్రభా మరి లోపు వెళ్ళిపోతూ వచ్చినాడు. సొలొమోను వెళ్ళిపోతూ వచ్చినాడు. ఆరంభం చక్కగా బలిపీఠం దగ్గరే ఉంది. ప్రభా అయితే బలిపీఠ సహవాసాన్ని రిజెక్ట్ చేయడం వల్ల ప్రభా పాపులు కూడా చేరుతూ వచ్చినారు. అలాంటి తిరుగుబాటు యొక్క సహవాసం కూడా ప్రభా మరి ఐదులో ప్రజలైనటువంటి వారు ప్రభా వారి యొక్క మొర సన్నిధికి చేరుతూ వచ్చింది. అయితే ప్రభా రాను ప్రభా మీరు చేసిన మేలుకు బదులుగా సరుగుతూ మరుగుతూ ప్రభా మరి మీకు దూరం అవుతూ ప్రభా వారు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. ప్రభా నేను కూడా అంటే నైజం కలిగిన దాన్ని ప్రభా అయితే ప్రభా తిరుగుబాటు స్వభావం నాలో కూడా ఉంది. తీసివేయండి, మీరు రక్తంలో కడిగండి, పరిశుద్ధపరచండి. 2500 అనుభవంలో ప్రభా మరి విశ్వాసం యొక్క సహవాసంలోనికి వెళ్ళకుండా ప్రభా విశ్వాసం యొక్క సహవాసం నుండి వైదొలగకుండా దేవా నాకు కూడా నీ కృపనివ్వండి. విశ్వాసం సహవాసంలో ఉండడానికి సహాయపడుతురండి. రెండవదిగా ఆజ్ఞలతో కూడినటువంటి సహవాసంలో ఉండడానికి సహాయపడుతురండి ప్రభా. మూడవదిగా ప్రభా యొక్క ప్రభా అభిరాముకు ప్రభా మరి ప్రభా దేవుని యొక్క సేవకుడికి విరోధంగా ఉండకుండా దేవుని సేవకుని యొక్క సహవాసంలో ఉండడానికి నాకు కృపనివ్వండి. నాలుగవదిగా తిరుగుబాటు ప్రభా మరి ప్రభా తిరుగుబాటు చేయకుండా ఇశ్రాయేలు ప్రజల వలె ఉండకుండా దేవా నేను కూడా ప్రభా మంచిగా ప్రభావితో సహవాసం కలిగి ఉండడానికి కృపనివ్వండి. ఐదవదిగా ప్రభా యొక్క ప్రభా పాపుల గుంపులోని చేరకుండా కృపణిస్తారండి. ప్రభా బలిపీఠం యొక్క సహవాసంలో ఉండడానికి సహాయపడుతూ రావాల్సిందిగా ఈ సన్నిధిలో ప్రార్థిస్తే 500 అనుభవంలో నేను కూడా ముందుకు సాగడానికి కృపనివ్వండి. పరిచయం జ్ఞాపకం చేసుకోండి. ఆరంభించినట్టు నుండి ప్రభా ఫలింపులోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తే అనేక లక్ష్మీ ఆశీర్వాదం పొందినట్టుగా సహాయపడుతున్నాను. శ్రీను గారు ప్రభా బలపరచని శ్రీను గారు బాప్తిసం కొరకే సిద్ధపడ్డారు. వెంకటేశ్వర గారు బాప్తిసం కొరకే సిద్ధపడడానికి సహాయపడుతున్నారండి. ఉదయ గారు కూడా దీవించండి. రోహితాన్ని మెరిసి బిడ్డను ఆశీర్వదించండి. పెద్దగా వారి కుటుంబం చిన్న వారి కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకోండి. చలని గారు కావాల్సిన ఆరోగ్యం అనుభవించండి. ప్రభా చెల్లి సంధ్య గంగారావు గారు సంతోష ఐశ్వర్య బిడ్డలు కూడా నెరగడానికి సిద్ధంగా వారి కుటుంబం నెరగడానికి సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. బాబు గారి కుటుంబాన్ని దీవించండి. ప్రతి మన కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు ప్రభా హుంతకంతో అనేక విధాలుగా ప్రభా అనేకలు బలపరచడం నేను సిద్ధపరిచి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభా ఇంకా అనేకలు వెంకటలక్ష్మి గారు ప్రభా తన కుమార్తె జ్యోతి గారు కూడా ఎవరిని నెరగడానికి సహాయపడుతురండి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఎంతో మంది ప్రభా మన పాపంలో ఉన్నారు. దుర్గ ప్రాంతాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. పాపంలో నశించి నరకానికి వెళ్ళకుండా అనేకులను దగ్గర చేర్చబడడానికి సహాయపడుతూ రావాల్సిందిగా మార్గం సరళం చేయవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ దగ్గర హస్తాలకు అచ్చట్టుకుంటూ యేసుక్రీస్తు రక్షకుడి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.